హాయ్, నా పేరు బత్తుల సందీప్, సన్ ఆఫ్ వరయ్య, కేర్ ఆఫ్ చందుర్తి, రావణపేట్. నేను మాట్లాడాలంటే ఏమనుకుంటున్నా అంటే, మా బాబాయ్ బత్తుల కాంతారావు గత 35 ఏళ్ల కింద అజ్ఞాతంలో వెళ్ళిన వ్యక్తి, కమ్యూనిజాన్ని నమ్మిన వ్యక్తి, ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గత 35 సంవత్సరాలు నేను పుట్టకముందు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి. అతనికి రాక కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. సో ఏమంటే సంబంధాలు పోయినప్పటి నుండి మీకు ఏమైనా తెలుసా? అతడు నేను పుట్టకముందే వెళ్ళిపోయాడండి. ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు వింటున్న పేరు అది. మా కుటుంబంలో కావచ్చు, ఊరిలో కావచ్చు, అతని స్నేహితులు కావచ్చు, చిన్న పెద్ద అంటే నాకన్నా చాలా పెద్దవాళ్ళు, 50-45 పైన అతనితో తిరిగిన వాళ్ళందరూ రెగ్యులర్గా నడిచే టాపిక్. నేను నా వయసు 15 సంవత్సరాల నుంచి ఎక్కువ వింటున్న పేరు అది. ఎక్కడ కలిసినా అని ఒక టాపిక్ నడుస్తున్న కొద్దీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద టాపిక్ మా బాబాయ్ టాపిక్ వస్తుంది అక్కడ. అంటే మీ బాబాయ్తో మేము తిరిగిన వాళ్ళం, ఇక్కడ మేము ఉండేవాళ్ళం, ఇక్కడ చాలా మంచి వ్యక్తి, ఎవరిని అడిగినా అని మీ బాబాయ్ చాలా మంచి వ్యక్తి. ఎక్కడన్నా సంబంధాలు అంటే కుటుంబంతో ఎటువంటి సంబంధాలు లేవా? ఇప్పుడు అసలు ఉన్నాడా, ఇక్కడ ఉన్నాడు, ఏంది అనేది మాకు తెలిసిన సమాచారం ఇచ్చారు. మాకు తెలిసి అయితే అతడు అజ్ఞాతంగా వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినట్టు అంటే వస్తున్నాడు, పోయి ఉండేవాడట. అంటే 95 కన్నా ముందు ఇంటికి వచ్చేవాడు, పొలాల కాడికి వచ్చేవాడు, అంటే పార్టీలో తిరుగుతున్నాయి. ఇక్కడికి వస్తే చాలా ఇబ్బందులు అవుతుందని అక్కడి నుంచి అటే వెళ్ళిపోయాడు. అంత మట్టుగా నాకు తెలుసు. అంత డీటెయిల్గా మా బాబాయ్ గురించి తెలిసింది ఏంటంటే జస్ట్ పేరు, అతని మంచితనం మాత్రమే నాకు. ఇప్పుడు మీరు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? మా బాబాయ్ తిరిగి రావాలని కోరుకుంటున్నాం. అతని జీవితం మొత్తం ఆ పార్టీ కోసం పనిచేశాడు. ఈ మిగిలిన శేష జీవితమైన కుటుంబంతో గడపాలని మా ఆశ. ఎందుకంటే ఎప్పటి నుంచో వింటున్నాం. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, అంటే నాలో ఒక ప్రేరణ ఉంది అన్నట్టు. మా బాబాయ్ రావాలి, ఎక్కడ చూసినా అని మీవాడు మంచివాడు రా, చాలా మంచివాడు, ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే పోయి అక్కడ ప్రశ్నించేవాడు అని చాలాసార్లు వింటున్న పేరు అది. దానివల్ల నాకు చాలా ఆశ ఉంది మా బాబాయ్. గవర్నమెంట్కి ఐ రిక్వెస్ట్ ద తెలంగాణ సీఎం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మా బాబాయ్ని ఎక్కడున్నా అతన్ని సరెండర్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ లిస్టులో కూడా మా బాబాయ్ పేరు లేదు. దానివల్ల మా కుటుంబంలో చాలా రోజులు బాధపడ్డాం. మా పేరు లేని వ్యక్తి మరి ఉన్నాడా లేడా అని చాలా మిస్ అయినాం మేము. మా తర్వాత తెలిసిన ముచ్చట ఏంటంటే అతను పార్టీలోనే ఉంటున్నాను. పేపర్ అంటే మాకు పర్సనల్గా తెలిసింది ఏం లేదు, పేపర్లో చదవడం కానీ విన్నది కానీ పార్టీలని అటు ఛత్తీస్గఢ్ అటు ఒరిస్సా ప్రకారం ఉంటున్నానని తెలిసింది. నేను గవర్నమెంట్ ఏమి కోరుకుంటున్నా అంటే మా బాబాయ్ కోసం చూడండి, అతన్ని ఎంక్వైరీ చేయండి, అతను సరెండర్ కావాలని మేము చూస్తున్నాం. మాది రావణపేట. అయితే ఏమైంది అంటే నాకు బాగా మా ప్రాణమిత్రుడు, ఆల పొలం మా పొలం ఒక ఉన్నది కాబట్టి ఏమైంది అంటే ఆయన ఏ విషయమైనా మనకు చెప్తుండే. చెప్పిన తర్వాత ఏమైంది అంటే ఆయన 1985 నుంచే నక్సలైట్లతో సంబంధం పెట్టుకున్నాడు. సంబంధం పెట్టుకున్న తర్వాత చిన్న మిలిటెంట్ చేసుకుంటా చేసిన తర్వాత 1991లో ఆయనకు మన అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయిన సంగతి. ఎప్పుడూ హత్తుడు పోవుడు కలుపుతుండే, ఎవరితోనో మాట్లాడుతుండే, కానీ ఇంటికైతే రాకపోతుండే. ఇక అప్పుడు నిర్బంధం బాగా అయింది పోలీసులతో. నిర్బంధం అయిన తర్వాత ఏమైంది అంటే ఇక ఈ నిర్బంధం అవసరం ఇలా ఇంటికడ టార్చర్ పెట్టు, ఇలా అన్నదమ్ములకు, ఇలా అన్న తమ్మునికి, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అన్నట్టు నేను నడిపాయనే. అయితే చిన్న అనుకున్న ఈ పెద్ద ఆయనకు టార్చర్ పెట్టిరు. ఏది ఇంటికి వచ్చుడు, గొడవలు చూసి పోలీసు వాళ్ళు ఏంది అని లొంగిపోవాలని. ఇక తర్వాత ఏమైంది అంటే ఇక ఈ బావులు పెట్టే బాలు సకాని అని అటు పోతా అని ఏది అండర్గ్రౌండ్ మన పీపుల్స్ వాళ్ళు మా హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన వాసుకు దొరకలేరు, కనవలేరు. 2-3 సార్లు మన పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిర్రు ఉన్నారన్నమాట ఛత్తీస్గఢ్లో. మరి అది ఎంతవరకు నిజం అది, కానీ లొంగిపోవాలని నేను అలా మిత్రుని బొడ్డు రాయసమును కోరుకుంటున్నాను. ఎందుకంటే అయినా నేను మా పొలం పక్కపన్నానే. అయితే ఏమైంది అంటే ఆయన నువ్వు సరెండర్ చేయాలి, మా పోలీసు వాళ్ళకు మంచి మనకు అందుబాటులో తీసుకురావాలి, ఒకటి సరెండర్ కావాలని మేము పోలీసులు కూడా ఏ బాధ అనుకుంటా కోరుచున్నాం. ఆయన కంపల్సరీ సరెండర్ కావాలి. సర్వజనంతో కలిపితే ఇప్పుడు అన్నీ మున్పటి లేవు. మున్పు దొరల పాలన అది ఒకప్పుడు ఉండే నక్సలైట్ అది ఉండే, ఈ రోజుల్లో అది అవసరం లేదు.